ఓకే రాజా ప్రారంభ సమయన ఈ మహాగణ పూజనంతర ఆనంద కర్పూర నీరాసనగామి నమ పార్వతీపదే హర హర మహా. మనకు మంచి అధికారులు ఉన్నారు, చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చేయించుకునే బాధ్యత మన మీద ఉండాలి. సచివాలయాలు ఉన్నాయి, తర్వాత ఎంఆర్ ఆఫీసు, ఎండి ఆఫీసులు కూడా ఉన్నారు. అందరూ కూడా కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నాతో కలిసి పనిచేయడానికి అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరి చేత మీ పనులు మీకు పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తూ, మేము క్యాన్వాస్కి వచ్చినప్పుడు అర్జునపాలెం, అరుంధతిపాలెం అక్కడంతా కూడా పోయి చూసాము. గిరిజనులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, దానికి ఒక పద్ధతి అంటూ ఇవ్వలేదు. జగనన్న కాలనీల పేరుతో ప్లాట్లు ఇచ్చారు, దాంట్లో ఎవరికి కూడా ఏ రకమైన ఇల్లు కట్టుకునే సౌకర్యాలు కల్పించలేదు. అంతకుముందే పట్టాలు ఇచ్చున్నారు, కానీ భూములు చూపించలేదు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇందాక మా సోదరు కూడా ఆమె మాట్లాడిన దాంట్లో బాధ ఆమె వ్యక్తపరిచిందే తప్ప వివరణ ఉద్దేశం కాదు. ఎందుకంటే పేదలకు చెందాల్సిన ఫలాలు పేదలకు చెందటంలో వైఫల్యం చెందుతున్నాం. ఇంతమంది నాయకులు ఇంత కోతతోటు దూరంలో కావలికి ఉండి కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి న్యాయం చేయలేకపోతున్న బాధ ఆమెలో కనిపిస్తుంది. తప్పకుండా ఆ బాధకి న్యాయం జరుగుతుంది. తప్పకుండా పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాల్లో న్యాయం జరుగుతుందని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నా. నేను మొట్టమొదటిగా ఈ గ్రామానికి 60 లక్షలు ఇచ్చాను. ఇంకా కూడా మళ్ళా మార్చి ఈ సిమెంట్ రోడ్లు వేసిన వెంటనే ఇంకా ఈ గ్రామంలో ఎక్కడెక్కడ గొంతుల్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయో మొట్టమొదటి డ్రైనేజీలు పక్కన పెట్టి సిమెంట్ రోడ్లకి మీరు నాంది పలకండి. ప్రతి బజార్లో కూడా సిమెంట్ రోడ్ వేసిన తర్వాత ఊరంతటిని అధ్యయనం చేసిన తర్వాత ఒక్కసారి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆలోచనకు నేను తీసుకొని వస్తాను. కాబట్టి డ్రైనేజ్ విషయాన్ని నెక్స్ట్ ఇయర్కి చూద్దాం. ఈ సంవత్సరంలో మీరు ఈ గ్రామంలో ప్రతి బజార్లో కూడా సిమెంట్ రోడ్డు లేని గొంతు అంటూ ఉండకూడదు.